నెంబర్ 10 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2024 కోసం ఆర్సీబీ టీం దగ్గర అంత స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ లేదు. మెయిన్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ వాళ్ళ బౌలింగ్ చాలా మారిపోయింది. సో ప్రజెంట్ అయితే ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఉండే బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే నెంబర్ 8లో కరణ్ శర్మ, నెంబర్ 9లో అల్జారీ జోసెఫ్, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్ మరియు నెంబర్ 11లో ఎస్తేల్ ఆడతారు. ఇక వీళ్ళతో పాటు ప్లేయింగ్ లెవెన్లో మిగతా బౌలింగ్ ఆప్షన్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్ మరియు మహిపుల్ లాంబ్రోర్. సో ఓవరాల్గా ఆర్సీబీ టీం దగ్గర అయితే 6 to 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉండబోతున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్లో సిరాజ్ తప్పితే మిగతా అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ బౌలర్స్. లాస్ట్ ఇయర్ కరణ్ శర్మ 10+ ఎకానమీతో బౌలింగ్ చేశాడు, అల్జారీ జోసెఫ్ 9+ ఎకానమీ, ఎస్తైల్ అయితే 11+ ఎకానమీ. సో డెఫినెట్లీ ఆర్సీబీ టీం అయితే వాళ్ళ బౌలింగ్ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ చిన్నస్వామి స్టేడియంకి తగ్గట్టు బౌలింగ్ చేయగలిగే స్పిన్నర్ ఆ టీంలో కనిపించట్లేదు. బట్ ఎనివే పేస్ బౌలింగ్ పరంగా చూసుకుంటే వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ బ్యాకప్గా చూసుకుంటే లాకీ ఫెర్గ్యూసన్, రీస్ టాప్లే, ఆకాష్ దీప్ మరియు విజయ్ కుమార్ లాంటి స్ట్రాంగ్ పేస్ బౌలర్స్ ఉన్నారు. ఈవెన్ రసన్ కుమార్ లాంటి ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు. బట్ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ దగ్గర ఒక గన్ స్పిన్ బౌలర్ లేడు. సో డెఫినెట్లీ చిన్నస్వామి వికెట్ అయితే కొంతవరకు స్లోగానే ఉంటుంది. అలాంటి వికెట్ మీద వాళ్ళ దగ్గర సరైన స్పిన్నర్ లేకపోవడం డెఫినెట్లీ ఒక పెద్ద వీక్నెస్. అలాగే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్లో చూసుకుంటే సిరాజ్ తప్ప మిగతా అందరూ కూడా చాలా వరకు ఎక్స్పెన్సివ్ బౌలర్స్, ఎక్కువగా రన్స్ ఇస్తూ ఉంటారు. సో చూడాలి మరి ఆర్సీబీ టీం తమ దగ్గర ఉన్న పేస్ బౌలింగ్ అటాక్తో ఎంతవరకు నెట్టుకొస్తారనేదే. నెంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2024 కోసం లక్నో టీం దగ్గర కూడా మరీ అంత స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ అయితే లేదు. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర చాలా మంచి స్పిన్ కాంబినేషన్ ఉంది, బట్ పేస్ బౌలింగ్ విషయానికి వస్తే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో లక్నో టీంకి అయితే ప్లేయింగ్ లెవెన్ ఆడే బౌలర్స్ చూసుకుంటే నెంబర్ 8లో శివం మావి, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో షమర్ జోసెఫ్ మరియు నెంబర్ 11లో మూషిన్ ఖాన్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు మిగతా బౌలింగ్ ఆప్షన్స్గా కృణాల్ పాండ్యా, మార్కో స్టోయినిస్ మరియు దీపక్ కూడా ఉండబోతున్నారు. సో వీళ్ళ బౌలింగ్ యూనిట్లో చూసుకుంటే ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒకే ఒక స్పిన్నర్ కృణాల్ పాండ్యా. మిగతా వాళ్ళందరికీ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. అఫ్కోర్స్ స్టోయినిస్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ అతనైతే మనం ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గానే కన్సిడర్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళ స్పిన్ బౌలింగ్ బాగా క్లిక్ అయింది. రవి బిష్ణోయ్తో పాటు కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. బట్ పేస్ బౌలింగ్ విషయానికి వస్తేనే డెఫినెట్లీ వాళ్ళైతే కొంత వీక్గా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇండియన్ పేసర్స్ విషయానికి వస్తే మన టీమిండియా తరపున ఆడుతున్న ప్లేయర్ ఒక్కరు కూడా లేరు. అలాగే షమర్ జోసెఫ్ చూసుకున్న ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నాడు, బట్ అతని మీద అయితే చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఎన్ని వాళ్ళ ఎస్జీ పేస్ బౌలింగ్ అటు ఇటు ఉన్నప్పటికీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఉండే పిచ్ చాలా వరకు స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. దీంతో రవి బిష్ణోయ్ మరియు కృణాల్ పాండ్యా వాళ్ళకి మరోసారి చాలా కీ బౌలర్స్ కాగలరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలనుకుంటే బ్యాకప్ స్పిన్నర్స్గా అమిత్ మిశ్రా మరియు కృష్ణప్ప గౌతమ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బ్యాకప్ పేస్ బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం అగైన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్సే ఉన్నారు. నవనీల్ హక్ చూసుకున్న, యష్ ఠాకూర్, అర్షద్ ఖాన్ అండ్ యుధ్వీర్ సింగ్ వీళ్ళందరికీ కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ మోషన్ ఖాన్ కూడా లాస్ట్ సీజన్లో పెద్దగా రాణించలేదు. ఆడిన 3 మ్యాచ్ల్లోనే 12 గంటల ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో ఎల్ఎస్జీ టీం అయితే తమ పేస్ బౌలింగ్ విషయంలో డెఫినెట్లీ చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ దగ్గర కూడా సేమ్ ఎల్ఎస్జీ టీంలోనే చాలా స్ట్రాంగ్ స్పిన్ అటాక్ ఉంది. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే అక్షర్ పటేల్ చూసుకున్న వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్పిన్నర్స్. సో డీసీ ప్లేయింగ్ లెవెన్లో అయితే నెంబర్ 8లో సుమిత్ కుమార్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో ముఖేష్ కుమార్ మరియు నెంబర్ 11లో ఎండ్రిక్ నోకి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నలుగురితో పాటు ఖలీల్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. అలాగే వీళ్ళతో పాటు మిగతా బౌలింగ్ ఆప్షన్స్గా అక్షర్ పటేల్ మరియు మిచెల్ మార్ష్ ఉండబోతున్నారు. సో ఓవరాల్గా టీసీ టీం దగ్గర అయితే చాలా బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ అగైన్ ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ దగ్గర ఓన్లీ స్ట్రాంగ్ స్పిన్ అటాక్ మాత్రమే ఉంది, పేస్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. సో వాళ్ళ ఆప్షన్లో కన్నా సుమిత్ కుమార్ అయితే ఒక మంచి ఆల్రౌండర్. అతను బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ ఈక్వల్గా చేయగలడు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నాడు. అలాగే ముఖేష్ కుమార్ చూసుకున్న, ఖలీల్ అహ్మద్ చూసుకున్న అంత స్ట్రాంగ్ పేస్ బౌలర్స్ కాదు. ఈవెన్ ఎండ్రిక్ నోకే చూసుకున్న చాలా వరకు ఇంజరీస్తో ఇబ్బంది పడుతున్నాడు. బట్ ఎనివే స్టిల్ డీసీ టీం దగ్గర చాలా మంచి బ్యాకప్ పేసర్స్ ఉన్నారు. మెయిన్లీ ఫారెన్ పేసర్స్గా లుంగి ఇంగిడి మరియు జే రిచర్డ్సన్ లాంటి ఆటగాళ్ళు ఉన్నారు. అలాగే టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా టీంలో ఉన్నాడు. సో పేస్ బౌలింగ్ విషయంలో డీసీ టీంకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అందరూ కూడా ఆల్మోస్ట్ బీ గ్రేడ్ బౌలర్సే. అంటే బుమ్రా లేదా స్టార్క్ లాంటి ఒక గన్ బౌలర్ లేడు. అయితే ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉందని చెప్పుకోవాలి. పైకి ఈసారి వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా కంబ్యాక్ చేయబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా డీసీ టీం బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్లో స్పిన్ బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండే టీమ్స్లో కేకేఆర్ టీం కూడా ఒకటి. సో మరోసారి అయితే ఐపీఎల్ 2024 కోసం వాళ్ళ స్పిన్ బౌలింగ్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. బట్ పేస్ బౌలింగ్ పరంగా చూసుకుంటే కేకేఆర్ టీంకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ప్లేయింగ్ లెవెన్లో ఆడే బౌలర్స్గా నెంబర్ 8లో మిచెల్ స్టార్క్, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి మరియు నెంబర్ 11లో శ్రేయస్ శర్మ ఉంటారు. అలాగే వీళ్ళతో పాటు మిగతా బౌలింగ్ ఆప్షన్స్గా సునీల్ నరేన్, ఆండ్రే రస్సెల్ మరియు వెంకటేష్ అయ్యర్ ఉండబోతున్నారు. ఈవెన్ నితీష్ రాణా మరియు రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ కూడా పార్ట్ టైం బౌలింగ్ చేయగలరు. సో ఆప్షన్స్ పరంగా చూసుకుంటే కేకేఆర్ టీంకి పెద్దగా లోటు లేదు. మెయిన్లీ వాళ్ళ స్పిన్ అటాక్లో వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ శర్మ మరియు సునీల్ నరేన్ వీళ్ళ ముగ్గురు అయితే చాలా సక్సెస్ఫుల్ కాంబో. అలాగే కేకేఆర్ ఆడబోయే తమ హోమ్ పిచ్ చూసుకున్న చాలా వరకు స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. అయితే పేస్ బౌలింగ్ విషయానికి వస్తేనే వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ ఇండియన్ పేస్ బౌలర్ లేడు.
ఫారెన్ పేస్ బౌలర్గా మిచెల్ స్టార్క్ లాంటి ఒక గన్ బౌలర్ ఉన్నాడు. బట్ ఇండియన్ పేసర్స్ విషయానికి వస్తే స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ వాళ్ళకి బ్యాకప్గా ఉండిపోయి ఇండియన్ సేమర్స్ చూసుకున్న సకారియా మరియు వైభవ్ అరోరాకి అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. అలాగే వీళ్ళు గస్ అట్కిన్సన్కి రీప్లేస్మెంట్గా తీసుకున్న చమీరా కూడా అంత స్ట్రాంగ్ బౌలర్ అయితే కాదు. మెయిన్లీ ఐపీఎల్ ఇప్పటివరకు పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. బట్ స్పిన్ బౌలింగ్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాకప్గా ముజిబుర్ రెహమాన్ మరియు అంకుల్ రాయ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఫర్ షూర్ కేకేఆర్ స్పిన్ బౌలింగ్ అయితే చాలా బాగుంది. బట్ పేస్ బౌలింగ్ భారం మొత్తం మిచెల్ స్టార్క్ ఒక్కడే మొయ్యాలి. అఫ్కోర్స్ రసెల్ అయితే డెత్ ఓవర్స్లో చాలా వరకు మేనేజ్ చేయగలడు. బట్ ఎనివే T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుంటే అతను ఎక్కువగా రిస్క్ తీసుకోకపోవచ్చు. ఈవెన్ మిచెల్ స్టార్క్ చూసుకున్న తను 100% పెడతాడని చెప్పి నాకైతే అనిపించట్లేదు. ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఐపీఎల్ కంటే వరల్డ్ కప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో చూడాలి మరి 24 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ ఏ మేరకు రాణిస్తాడనేది. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. లాస్ట్ టైం చూసుకుంటే ది మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలింగ్ యూనిట్ గుజరాత్ వాళ్ళదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్పుల్ క్యాప్ రేస్లో టాప్ 3 బౌలర్స్ ముగ్గురు కూడా గుజరాత్ వాళ్ళే. బట్ ఈసారి చూసుకుంటే మాత్రం గుజరాత్ పేస్ బౌలింగ్లో షమీ ఉండబోవట్లేదు. సో ఇదైతే వాళ్ళకి చాలా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఎందుకంటే షమీ లాంటి బౌలర్ వంటి చేత మ్యాచ్లు మలుపు తిప్పగలడు. మెయిన్లీ పవర్ ప్లేలో తను అద్భుతంగా బౌలింగ్ చేస్తే మిడిల్ ఓవర్స్లో రషీద్ ఖాన్ అలాగే డెత్ ఓవర్స్లో మోహిత్ శర్మ చూసుకునేవారు. బట్ ఈసారి షమీ లేకపోవడం వాళ్ళకి చాలా పెద్ద మైనస్ పాయింట్. ఎనివే జీటీ టీం అయితే షమీ ప్లేస్లో ఉమేష్ యాదవ్ను ఆడించవచ్చు. అండ్ వాళ్ళ మిగతా లైనప్ చూసుకుంటే నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో సాయి కిషోర్, నెంబర్ 10లో ఉమేష్ యాదవ్ మరియు నెంబర్ 11లో స్పెన్సర్ జాన్సన్ లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. అండ్ దెన్ ప్లేయింగ్ లెవెల్ నుండి అదర్ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే రాహుల్ తివారీ మరియు షారుఖ్ ఖాన్ ఉండబోతున్నారు. సో ఫర్ షూర్ రషీద్ ఖాన్ మరియు మోహిత్ శర్మ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ బౌలర్స్. బట్ మిగతా ముగ్గురు విషయానికి వస్తే అంత కాన్ఫిడెన్స్ లేదు. మెయిన్లీ స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు పెట్టుకున్నారు. అసలు ఏం చూసుకున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. బట్ ఎనివే జీటీ టీం దగ్గర చాలా మంచి బ్యాకప్ బౌలర్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో కార్తిక్ త్యాగి లాంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఆడించుకోవచ్చు. అండ్ ఇదే కనుక చేస్తే వాళ్ళు ఫారెన్ స్పిన్ బౌలర్గా నూర్ అహ్మద్ ఆడించుకునే ఛాన్స్ వస్తుంది. లేదు ఫారెన్ పేస్ బౌలర్ కావాలనుకుంటే వాళ్ళకి స్పెన్సర్ జాన్సన్తో పాటు జాస్ లిటిల్ బ్యాకప్గా ఉండబోతున్నాడు. సో ఓవరాల్గా జీటీ బౌలింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. బట్ షమీ లేకపోవడం అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ఒక పవర్ ప్లే బౌలింగ్ ఆప్షన్ పోవడం ఆ టీంకి డెఫినెట్లీ ఒక పెద్ద మైనస్ పాయింట్. అదే జీటీ టీం దగ్గర హార్దిక్ పాండ్యాతో పాటు షమీ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇచ్చి ఉండేవాడిని. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2024 కోసం పీబీకేఎస్ టీం యొక్క బౌలింగ్ యూనిట్ కొంతవరకు సాలిడ్గానే కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ పేస్ అటాక్ అయితే చాలా డెడ్లీగా ఉంది. సో పంజాబ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే నెంబర్ 8లో హర్షల్ పటేల్, నెంబర్ 9లో హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 10లో కగిసోర్ రబాడా మరియు నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు రాహుల్ చార్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. అలాగే ప్లేయింగ్ లెవెన్లో ఉన్న అదర్ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే శామ్ కరణ్ మరియు లియామ్ లివింగ్స్టోన్ ఉన్నారు. సో పేస్ బౌలింగ్ పరంగా వీళ్ళకి పవర్ ప్లేలో వేయడానికి రబాడా మరియు శామ్ కరణ్ ఉన్నారు. అండ్ ఇద్దరు రైట్ ఆర్మ్ మరియు లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్. అలాగే హర్షదీప్ సింగ్ కూడా పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేయగలడు. ఈవెన్ డెత్ ఓవర్స్లో చూసుకున్న హర్షల్ పటేల్ మరియు హర్షదీప్ సింగ్ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ కాగలదు. ఎందుకంటే ఇద్దరులో ఒకరు రైట్ ఆర్మ్ అలాగే మరొకరు లెఫ్ట్ ఆర్మ్. సో పేస్ బౌలింగ్ పరంగా పవర్ ప్లేలోనే మంచి బౌలింగ్ ఉంది, అలాగే డెత్ ఓవర్స్లోనే కూడా మంచి బౌలింగ్ ఉంది. బట్ మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలింగే ఆ టీంకి అంత స్ట్రాంగ్గా లేదు. సో లాస్ట్ ఇయర్ అయితే రాహుల్ చార్ మరి అంత అదిరిపోయి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, యావరేజ్గా పెర్ఫార్మ్ చేశాడు. మెయిన్లీ వికెట్స్ తీయడంలో బాగా ఫెయిల్ అయ్యాడు. అలాగే హర్ప్రీత్ బ్రార్ చూసుకున్న మరి అంత ఎక్స్పెక్టర్ స్పిన్నర్ అయితే కాదు. సో స్పిన్ బౌలింగ్ పరంగా చూసుకుంటే పీబీకేఎస్ టీం మిడిల్ ఓవర్స్లో కొంతవరకు ఛాలెంజెస్ ఫేస్ చేయవచ్చు. అయితే పేస్ బౌలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ బ్యాకప్ పేసర్స్గా చూసుకున్న నాథన్ ఎల్లిస్, క్రిస్ వోక్స్, పెద్వత్ కావేరప్ప మరియు రిషి ధావన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ స్పిన్ బౌలింగ్లోని పీబీకేఎస్ టీంకి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి బ్యాకప్గా చూసుకున్న సికిందర్ రజా లాంటి ఒక ఫారెన్ స్పిన్నర్ బాగా కనిపిస్తున్నాడు. మిగతా అంతా ఆల్మోస్ట్ డొమెస్టిక్ ప్లేయర్సే. బట్ ఎనివే పంజాబ్ పేస్ బౌలర్స్కు తోడు వాళ్ళ స్పిన్నర్స్ కొంతవరకు డీసెంట్గా రాణించినా సరే ఆ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు పెరుగుతాయి. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. బౌలింగ్ విషయంలో తమకంటూ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న టీం రాజస్థాన్ టీం. సో వాళ్ళ దగ్గర అయితే గత 2 సీజన్స్ నుంచి చూసుకుంటే చాలా వరకు మంచి బౌలింగ్ అటాకే కనిపిస్తూ వచ్చింది. అండ్ ఈసారి కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా డీసెంట్గా ఉంది. సో ఆర్ఆర్ టీంకి అయితే నెంబర్ 8లో రవి అశ్విన్, నెంబర్ 9లో అవేష్ ఖాన్, నెంబర్ 10లో సందీప్ శర్మ మరియు నెంబర్ 11లో ట్రెంట్ బోల్ట్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ నలుగురితో పాటు యుజ్వేందర్ చహల్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. బట్ వీళ్ళకి ప్లేయింగ్ లెవెన్లో 5 తప్పితే మిగతా బౌలింగ్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రియాన్ పరాగ్ మరియు రోమన్ పౌల్ మాత్రమే ఉన్నారు. బట్ వీళ్ళైతే అంత సక్సెస్ఫుల్ బౌలర్స్ అయితే కాదు. సో ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఆర్ఆర్ టీంకి చాలా వరకు లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ బౌలర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ బౌలర్స్. మెయిన్లీ అశ్విన్ మరియు చహల్ కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్. అలాగే ట్రెంట్ బౌల్ట్ చూసుకున్న సందీప్ శర్మ చూసుకున్న లాస్ట్ టైం కొంతవరకు బాగానే బౌలింగ్ చేశారు. బట్ ఇటు చూసుకున్న అవేష్ ఖాన్ కొంతవరకు వాళ్ళకి వీక్ లింక్ కావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం అరౌండ్ అవేష్ ఖాన్ చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అండ్ ఆల్సో వాళ్ళకి ప్రసిద్ధ కృష్ణ రూల్లో అవడం కూడా కొంతవరకు వీక్ పాయింటే. ఎందుకంటే అతను ఉంటే వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్లో ఇంకా వెరైటీ ఎక్కువగా ఉండేది. సో ప్రజెంట్ అయితే థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్ కొంతవరకు వీక్ లింక్లా కనిపిస్తుంది. బట్ ఎన్ని వీళ్ళకి బ్యాకప్గా చూసుకుంటే కుల్దీప్ సేన్ మరియు నవదీప్ సైని లాంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అలాగే ట్రెంట్ బౌల్ట్కి బ్యాకప్గా ఆండ్రే బర్గర్ లాంటి ఒక ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు. ఈవెన్ స్పిన్నర్స్ విషయంలో కూడా ఆడమ్ చాంపా లాంటి ఒక స్ట్రాంగ్ స్పిన్నర్ వాళ్ళకి బెంచ్ మీద ఉన్నాడు. సో ఆర్ఆర్ టీం దగ్గర అయితే ఓవరాల్గా చాలా మంచి బౌలింగ్ యూనిటే కనిపిస్తుంది. బట్ ఎప్పట్లోనే వాళ్ళని వేధించే సమస్య డెత్ బౌలింగ్. ఎందుకంటే స్టిల్ వాళ్ళ టీంలో ఒక సరైన డెత్ బౌలర్ లేడు. సో చూడాలి మరి ఆర్ఆర్ టీం ఈసారి తమ దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్తో ప్లే ఆఫ్స్ వరకు రాగలదా లేదా అనేది.
నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ లిస్టులో ఇప్పుడు కూడా స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ మెయింటైన్ చేసే టీమ్స్లో ఎస్ఆర్హెచ్ కూడా ఒకటే. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఇండియన్ పేస్ బౌలింగ్ కోర్ ఎప్పటి నుంచో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ టీం దగ్గర చాలా మంచి బౌలింగ్ యూనిటే కనిపిస్తుంది. వాళ్ళకైతే నెంబర్ 8లో అసరంగా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో టీ నటరాజన్ మరియు నెంబర్ 11లో ఉమ్రాన్ మాలిక్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు ప్లేయింగ్ లెవెన్లో మిగతా ఆప్షన్స్ వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్ మరియు ట్రావిస్ హెడ్ ఉండబోతున్నారు. ఈవెన్ వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో మార్కర్ మరియు అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ని ఆడించిన వాళ్ళు కూడా పార్ట్ టైం బౌలింగ్ చేయగలరు. సో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే ఆన్ ది పేపర్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఇద్దరు బౌలింగ్ అటాక్తో పెద్దగా క్లిక్ కాలేదు. అఫ్కోర్స్ ఈసారి అయితే అసరంగా మరియు ప్యాట్ కమిన్స్ రూపంలో 2 భారీ చేంజ్లు జరిగాయి. బట్ స్టిల్ లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఇండియన్ కోర్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళైతే ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలి. మెయిన్లీ సార్ ఎస్ఆర్హెచ్ టీంకు ప్యాట్ కమిన్స్ రూపంలో ఒక బౌలింగ్ క్యాప్టెన్ ఉండబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా మనం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే లాస్ట్ ఇయర్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ అటాక్ అంత స్ట్రాంగ్గా లేదు. బట్ ఈసారి వాళ్ళు అసరంగా లాంటి ఒక స్ట్రాంగ్ ఫారెన్ స్పిన్నర్ని తీసుకొచ్చారు. అలాగే రీసెంట్గా వాషింగ్టన్ సుందర్ చూసుకున్న కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నాడు. సో ఒక నటరాజన్ మరియు ఉమ్రాన్ మాలిక్ ఫామ్లోకి వస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగా సెట్ అయిపోతుంది. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ కనుక మరోసారి తన వింటేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే అసలు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్కి తిరిగే ఉండదు. సో ఆన్ ది పేపర్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇంకా జరగాల్సిన ఒకే ఒక్క పని అందరూ కలిసికట్టుగా మంచి ఫామ్లోకి రావడమే. ఇక ఎస్ఆర్హెచ్ టీంకు బ్యాకప్ ఆప్షన్స్ చూసుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మెయిన్లీ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో అసలు వాళ్ళకి ఎక్కడా లోటే లేదు. సో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే మార్క్ కెన్సన్ మరియు ఫజల్ అక్బర్ రూపంలో 2 స్ట్రాంగ్ ఫారెన్ పేసర్స్ ఉన్నారు. అలాగే ఇండియన్స్లో బ్యాకప్ పేసర్స్గా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలనుకుంటే జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు. అలాగే అసరంగాకు బ్యాకప్గా మయాంక్ మార్కండే రూపంలో ఒక లెగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. ఈవెన్ వీళ్ళతో పాటు షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి మరియు ఆకాష్ సింగ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా ఎస్ఆర్హెచ్ టీంలో చాలా మంది ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర చూసుకుంటే చాలా మంచి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. అలాగే చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చేయవలసిందల్లా తమ దగ్గర ఉన్న రీసోర్సెస్ను ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే టీం దగ్గర చాలా అంటే చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంది. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే ఇన్ఫినిటీలా కనిపిస్తున్నాయి. సో యాజ్ ఆల్వేస్ సిఎస్కే టీం దగ్గర అయితే చాలా మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. దీనివల్ల ఆ టీం దగ్గర ఆల్మోస్ట్ 9 to 10 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ లాస్ట్ టైం సిఎస్కే టీం తమ దగ్గర ఉన్న మెడికోర్ బౌలింగ్ అటాక్తోనే చాలా బేవచ్చమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. అలాంటి ఈసారి చూసుకుంటే వాళ్ళకి శార్దుల్ ఠాకూర్ మరియు ముఖేష్ చౌదరి లాంటి ప్లేయర్స్ అవైలబుల్గా ఉండబోతున్నారు. సో సిఎస్కే టీంకి అయితే ప్లేయింగ్ లెవెన్లో నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో మహేష్ తీక్షణ మరియు నెంబర్ 11లో ముఖేష్ కుమార్ ఆడబోతున్నారు. అలాగే వీళ్ళతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పత్రాన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు ప్లేయింగ్ లెవెన్లో ఉండబోయే అదర్ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే రవీంద్ర జడేజా, డారెల్ మిచెల్, శివం దూబే మరియు రచిన్ రవీంద్ర. అంటే ఓవరాల్గా సిఎస్కే టీంకి ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకుంటే మొత్తం 9 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ టీం తరపున ఆడబోయే 12 మంది ప్లేయర్స్లో 9 మంది బౌలింగ్ చేయగలరు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిఎస్కే టీం దగ్గర ఎన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయనేవి. ఇక పేస్ వైజ్ చూసుకున్న వాళ్ళకి పవర్ ప్లేలో దీపక్ చహర్ మరియు ముఖేష్ చౌదరి ఉన్నారు. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే జడేజా, మహేష్ తీక్షణ మరియు రచిన్ రవీంద్ర లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. ఈవెన్ డారెల్ మిచెల్ మరియు శివం దుబే కూడా కావాలనుకుంటే మిడిల్ ఓవర్స్లో కాస్త పేస్ బౌలింగ్ వేయగలరు. ఇక్కడ డెత్ ఓవర్స్లో వాళ్ళ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ మతీషా పత్రాన లాస్ట్ టైం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ అతనితో పాటు ఇప్పుడు వేరియేషన్స్ కూడా బాగా చేయగలిగే శార్దుల్ ఠాకూర్ కూడా టీంలోకి వచ్చాడు. సో ఓవరాల్గా సిఎస్కే బౌలింగ్ అటాక్ అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల బౌలర్స్తో ఫిల్ అయిపోయి ఉంది. ఒకే ఒక్క లోటు 140 kilometers కంటిన్యూస్గా టచ్ చేయగలిగే పేస్ బౌలర్ లేడంతే. బట్ స్టిల్ లాస్ట్ టైం కూడా వాళ్ళ దగ్గర అలాంటి బౌలర్ లేకపోయినప్పటికీ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి బ్యాకప్గా ఉండబోయే అంగేర్ కేకర్ అలాంటి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలరే. బట్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే నాకు క్విక్ బౌలర్ లేడు. ఎనివే వీళ్ళందరితో పాటు సిఎస్కే టీంకి ఇంకా చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్ మరియు మిచెల్ శాంట్నర్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది ఉంది. సో ఫస్ట్ ఇయర్ ఐపీఎల్ 2024లో సిఎస్కే టీం దగ్గర ఉన్నంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బౌలర్స్ మరి ఏ టీం దగ్గర కూడా లేరని చెప్పుకోవాలి. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024 కోసం ది స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్ అనే టీం ముంబై ఇండియన్స్. సో లాస్ట్ టైం చూసుకుంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ లేదనుకున్నాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ముంబై టీం చాలా వరకు వాళ్ళ బ్యాటింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కారణంగానే ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళగలిగింది. బట్ ఈసారి చూసుకుంటే మాత్రం ముంబై టీం దగ్గర చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ కనిపిస్తుంది. మెయిన్లీ పేస్ బౌలింగ్ అయితే ఓవర్ ది మూన్. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం, అలాగే వాళ్ళ ఆప్షన్లో చాలా తెలివిగా బౌలర్స్ని కొనడం వల్ల ఇప్పుడు ముంబై టీం బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ముంబై టీంకి అయితే ప్లేయింగ్ లెవెన్లో ఉండబోయే బౌలర్స్ చూసుకుంటే నెంబర్ 8లో జెరాల్డ్ కోయిట్జే, నెంబర్ 9లో పీయూష్ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో దిల్షాన్ మధుశంక ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు మిగతా బౌలింగ్ ఆప్షన్స్ మహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ. ఈవెన్ టిమ్ డేవిడ్ కూడా కొంతవరకు పార్ట్ టైం బౌలింగ్ చేయగలడు. సో ఈ బౌలింగ్ అటాక్లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. మెయిన్లీ బుమ్రా ముంబై టీంకి అతిపెద్ద బలం. అతను ఒంటి చేత మ్యాచ్లు గెలిపించగలడు. అలాగే మధుశంక చూసుకున్న, కోయిట్జీ చూసుకున్న రీసెంట్గా వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించారు. ఇండియన్ పిచెస్ మీద చాలా మంచి బౌలింగ్ చేశారు. బట్ స్టిల్ వాళ్ళకైతే ఐపీఎల్ ఎక్స్పోజర్ మరీ అంత ఎక్కువగా లేదని చెప్పుకోవాలి. అయితే ముంబై బౌలింగ్ని స్ట్రాంగ్గా మార్చే విషయం ఏంటంటే వాళ్ళ బ్యాకప్ ప్లేయర్స్. ఒకవేళ కోయిట్జీ మరియు మధుశంక ఫెయిల్ అయితే వాళ్ళని రీప్లేస్ చేయడానికి వెంటనే వాళ్ళ దగ్గర నువాన్ తుషార్ మరియు జేసన్ బెహ్రన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. లేదు బుమ్రాకు తోడు ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే ఆకాష్ మద్వాల్ అద్భుతమైన డెత్ బౌలర్. లాస్ట్ టైం బీభత్సంగా పెర్ఫామ్ చేశాడు. ఈవెన్ స్పిన్ అటాక్ చూసుకున్న పీయూష్ చావ్లా లాస్ట్ టైం ముంబై టీంకి టాప్ వికెట్ టేకర్. అలాగే అతనితో పాటు ఇప్పుడు మరో వెటరన్ ప్లేయర్ నబీ ఆ టీంలోకి చేరాడు.
ఈవెన్ బ్యాకప్గా చూసుకున్న శ్రేయస్ గోపాల్ అంటే ఒక లోకల్ స్పిన్నర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. అలాగే వీళ్ళతో పాటు అర్జున్ టెండూల్కర్, శ్యామ్ స్మలాని మరియు రొమారో షెపర్డ్ లాంటి బౌలింగ్ ఆప్షన్స్ కూడా టీంలో ఉన్నాయి. మెయిన్లీ హార్దిక్ పాండ్యా T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని అతని ఫిట్నెస్ని బాగా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి 4 ఓవర్స్ బౌలింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్లీ ముంబై టీం దగ్గర అయితే ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ బౌలర్స్ కనిపిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి స్పిన్ బౌలింగ్ విషయంలోనే కాస్త అటు ఇటు అవ్వచ్చు, కానీ మిగతా అంతా మాత్రం ఎదిరిపోయేలా ఉంది. మరి మీరు రాబోయే IPL 2024 కోసం ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్ ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే పర్పుల్ క్యాప్ గెలుచుకోబోయే బౌలర్ ఎవరో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.